క్షణం అతను నాతో మాట్లాడకపోయినా నేను ఉండలేను అనమాట. ఒక క్షణం ఆ గ్యాప్ కూడా నేను తీసుకోలేను. ఏంటి శ్రీనివాస్ గారు ఏం చేశారు మీరు అసలు? బాబాయ్ నాకైతే చాలా అసలు మీరు చాలా లక్కీ అండి. మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా లైఫ్ లో మీరు కొన్ని స్ట్రగుల్స్ పడ్డాను? డబ్బులు పదవులు అవేం అక్కర్లేదు. డబ్బు కావాలంటే నాకు నేను సంపాదించుకోగలను, పదవి కావాలంటే నాకు నేను తెచ్చుకోగలను. నాకు ప్రేమ ఒక్కటే కావాలి. అది శ్రీనివాస్ గారు పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఇలా నా కోసం నాకున్న సమస్యలు, నాకున్న సవాళ్ళు, నాకున్న శత్రువులు, నాకున్న రాజకీయ ప్రత్యర్థులు, పరిస్థితులు, ప్రభావాలు, నష్టాలు, లాభాలు ఇవన్నీ ములిగి తేలి జీవితం. అది ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా అండదండగా ఉండవలసిన అవసరం తనకే ఉంది. ఇది ప్రేమ కాకపోతే, గత జన్మ సుకృతం కాకపోతే ఎందుకుంటుంది? నాది త్యాగం కాదు, తనదే త్యాగం. నిజంగా నా కోసం నిలబడి ఇన్ని చేస్తున్నప్పుడు ఏ మనిషి అయినా ఇంకెంతకన్నా ఏం కోరుకుంటాం? జీవితంలో పుట్టినాక ప్రేమనే కదా కోరుకుంటాం. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు, ఆఖరికి ఇలా ప్రేమ, ఒక ఆడమగకి మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమతత్వమే మనల్ని ఇలా మార్చుతుంది. నిజంగా అంటే మాధురి గారు, మీకు మీ లైఫ్ లో ఒక అసంతృప్తి, ఒక వాక్యూమ్ అనేది ఉండొచ్చు. ఒకవేళ అందరు ఆడవాళ్ళలాగే నచ్చకపోతే విడాకులు తీసుకొని వేరే జీవితాన్ని ప్రారంభించే అవకాశం కూడా మీకుంది.